నమస్కారం ఎన్సీఎన్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెలుమిదిగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్, మాక్లూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై భీమ్ సంవిధాన్ కార్యక్రమం. పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి. మున్సిపల్ కమిషనర్ రాజు ఆధ్వర్యంలో టై బజార్ వేలంపాట. ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో వేలంపాట వాయిదా. వేల్పూర్లో 1976-77 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. నాటి విద్యార్థుల్లో దీపక్ కొడుకు IASకు ఎంపికైనందుకు దీపక్కు సన్మానం. ఆర్మూర్లోని బాలుర పాఠశాలకు వ్యాపారవేత్త దయానంద్ రెడ్డి చేయూత. 2 లక్షల సైన్స్ సామాగ్రి అందజేత. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్వతంత్ర సమరయోధులను రాజ్యాంగ నిర్మాణం కోసం కృషి చేసిన వారిని అవమానిస్తుందని, అలాగే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించలేకపోతుందని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంచారెడ్డి చరణ్ అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలం మరియు మాక్లూర్ మరియు డొంకేశ్వర్ మండలాల్లో జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పంచారెడ్డి చరణ్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ, దేశంలో అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి ఆర్థిక వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం వదిలేసి చేతులు దులుపుకుందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ క్షమించరాని తప్పులు చేస్తుందని మండిపడ్డారు. గ్రామ గ్రామాన సంవిధాన్ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ మరియు 58,000 ఉద్యోగాలు, గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఎన్నో చిన్న సన్నకారు ఉద్యోగాలు కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రమోహన్ రెడ్డి, DCCB చైర్మన్ రమేష్ రెడ్డి, చంద్రు నాయక్ తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆర్మూర్ మున్సిపల్ టై బజార్ వేలంపాటను మున్సిపల్ కమిషనర్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఒక వేలంపాటలో 2 వ్యక్తులు పాల్గొనగా వేలంపాటను 23,89,750 రూపాయల నుండి ప్రారంభించారు. వేలంపాటలో ఎవరూ ముందుకు రాకపోవడంతో వేలంపాటను కమిషనర్ రేపటికి వాయిదా వేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరను వేలంపాటలో పాడిన వారికే టై బజార్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఆసక్తి గలవారు రేపు సైతం వేలంపాటలో 5 లక్షల డీడీతో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులున్నారు. మళ్ళీ మనం అనుకున్న దాని ప్రకారం వాయిదా ఇస్తాము. మళ్ళీ మీరు తర్వాత ఒక్క నిమిషం తర్వాత చెప్పినా మనం ఈరోజు చేయడానికి ఉండదు. నేను మళ్ళీ అడుగుతున్నాను కాబట్టి చెప్పండి, ఎవరైనా తీసుకుంటారా? 29,63,700 రూపాయలు. ఇద్దరు కూడా ఆలోచించి చెప్పండి. సరే, ఈ రోజుకు ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల టై బజార్ వేలంపాటలో రేపు మళ్ళీ ఇదే సమయానికి 11 గంటలకు నిర్వహించడానికి డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఎవరైనా ఆసక్తి గల వాళ్ళు ఈరోజు 5 గంటల వరకు కూడా మళ్ళీ 5 లక్షల రూపాయల డీడీ అనేది చెల్లించవచ్చు. 5,000 రూపాయల డిపాజిట్ కూడా తీసుకురావచ్చు. రేపు మళ్ళీ 11 గంటలకు ఇదే నియమ నిబంధనల ప్రకారం మళ్ళీ రేపు ఉదయం 11 గంటలకు మన మున్సిపల్ ఆవరణలో టై బజార్ వేలంపాట నిర్వహించబడుతుంది. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమం కోసం ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో AMC చైర్మన్ సాయిబాబా గౌడ్తో కలిసి మర్కజ్ కమిటీ సభ్యులు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మర్కజ్ కమిటీ అధ్యక్షుడు మోయినుద్దీన్ మాట్లాడుతూ, బుధవారం ఆర్మూర్, ఆలూరు మండలాల మైనార్టీ సోదరులకు మార్కెట్ యార్డ్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగిందని, మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టిరెడ్డి, భూపేందర్, మర్కజ్ కమిటీ సభ్యులు రెహమాన్, కాంగ్రెస్ మైనార్టీ నాయకులు ఫయాజ్, ఇంతియాజ్, అతీక్, ఫయూమ్ తదితరులు ఉన్నారు. मैं आरमूर मंडल और तमाम आलूर और तरफ अगनाथ के तमाम क्रिकेट मार्डपली से गुजारिश करता हूँ कि कल यहाँ हुकूमत तेलंगाना की जानिब से इफ्तार व ताम का अहतमाम किया जा रहा है। मार्केट यार्ड, आरमूर, रूबरू, नया बस स्टैंड। मैं तमाम अवाम से गुजारिश करता हूँ कि हुकूमत तेलंगाना की जानिब से जो इफ्तार व ताम का अहतमाम किया जा रहा है इसमें शिरकत करें और तमाम बिना किसी रुकावट के तमाम रोज़ेदारों से गुजारिश है मेरी कि इस इफ्तार और ताम में शिरकत करके शुक्र का मौका दें। ताम और इफ्तार दोनों की भी यहाँ पर प्रोवाइड हुकूमत तेलंगाना की तरफ से दी जा रही है। और जो हमारे माइनॉरिटी काउंसलर्स है, सीनियर्स लीडर्स है,
और सभी के तरफ से यहाँ पूरे इंतज़ाम का काम भी चल रहा है। मैं अब तमाम और मार्केट कमेटी चेयरमैन हमारे साई बाबा गौड़ साहब भी हैं और पूरे सीनियर लीडर्स भी हैं कांग्रेस से, मैं तमाम से गुजारिश करता हूँ कि कल ही के दिन यहाँ पर इफ्तार पार्टी है, तो आरमोर मार्केट यार्ड में जो बस स्टैंड के अपोजिट में है, इससे पहले गंज भी बोलते हैं, इससे पहले भी वहीं पर पार्टी हुई थी। तो मैं तमाम आरमोर की आवाम से, आलूर की आवाम से और ऑल ज़िले कमेटीज़ और जो भी कमेटियाँ हैं और तमाम रोज़ेदारों से गुजारिश करता हूँ कि दावत इफ्तार की पार्टी जो दी जा रही है उसमें शिरकत करें और शुक्रिया का मौका दें। యాసంగి సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు విరివిరిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించాలని నిర్ణయించామని మాజీ మంత్రి సీనియర్ శాసనసభ సభ్యులు సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. జిల్లాలో 670 కొనుగోలు కేంద్రాలకు గాను వాటిలో మహిళా సంఘాలకు కనీసం 200 పైచిలుకు కేంద్రాలను కేటాయించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం మహిళా సంఘాల ప్రతినిధులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొని ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాల నిర్వహణపై మహిళా సంఘాలకు కీలక సూచనలు చేశారు. మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల విద్యార్థుల యూనిఫామ్లు కుట్టే బాధ్యతలను, ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్లు, ఆర్టీసీ అద్దె బస్సులు, పెట్రోల్ బ్యాంకులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు వంటి సుమారు 14 రకాల పనులను ప్రభుత్వం మహిళలకు కేటాయిస్తూ వారి అభ్యున్నతికి ఇతోధికంగా కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగానే ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా జిల్లాలోని మహిళా సంఘాలు మరింత ఆర్థిక ప్రగతిని సాధించాలనే ఆకాంక్షతో సాధ్యమైనంత వరకు ఎక్కువ సంఖ్యలో కేంద్రాలను కేటాయించాలని నిర్ణయించామని తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని బిచ్కుందా ఆసుపత్రి వైద్యులు కాళిదాస్ వైద్య సిబ్బందితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించి అందిస్తున్న సేవలను, వైద్య సదుపాయాలు సూపరింటెండెంట్ రవికుమార్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాయకల్ప కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిని సందర్శించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అమృత్ రామరెడ్డి, డాక్టర్ అజయ్, సిబ్బంది తదితరులున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందులో మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని ఆతిథ్యాన్ని స్వీకరించాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో ఇఫ్తార్ విందు స్థలాన్ని కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, ఆర్మూర్, ఆలూరు పట్టణ, మండలాల మైనార్టీ సోదరుల కోసం మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మైనార్టీ సోదరులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆతిథ్యాన్ని స్వీకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ జీవన్, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ మార్కెట్ యార్డ్ లో ఇఫ్తార్ విందు కార్యక్రమం ప్రభుత్వం తరపున రేపు ఆ కార్యక్రమాన్ని తలపెడుతున్నాం. ఆర్మూర్ పట్టణ మరియు ఆలూర్ మరియు ఆర్మూర్ రూరల్ సంబంధించిన ముస్లిం సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా, అదే రకంగా పెర్కీట్ గాని, మామిడిపల్లి గాని, చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి కూడా విచ్చేసి మార్కెట్ యార్డ్ లో తలపెడుతున్న ఇఫ్తార్ విందుని మీరందరూ కూడా వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా తలపెడుతుంది కనుక ముస్లిం సోదరులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. ఆర్మూర్ పట్టణంలోని బాలురా పాఠశాలకు ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాత దయానంద్ రెడ్డి ప్రత్యేక చొరవతో పాఠశాలకు 2 లక్షల విలువ గల సైన్స్ సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు మల్లేష్ గౌడ్ మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ
పాఠశాలకు 2 లక్షల విలువ గల సైన్స్ సామాగ్రి అందించి నాణ్యమైన విద్య కోసం ఆయన చేస్తున్న సేవలు మరువలేనివని చెప్పారు. అలాగే విద్యార్థులకు క్రీడా సామాగ్రి సైతం అందించాలని విద్యాదాత అయిన దయానంద్ రెడ్డి రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. పాఠశాల తరపున ఆయనకు ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులున్నారు. దయానంద్ రెడ్డి సార్ యొక్క ఆధ్వర్యంలో మరియు సహాయ సహకారాలతో మరి మా పాఠశాలకి ఒక 2 లక్షల విలువైనటువంటి సైన్స్ పరికరాలను వితరణ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా సార్ గారికి మా పాఠశాల తరపున మా విద్యార్థుల తరపున సహృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ మీ యొక్క దాతృత్వ గుణము, మీ యొక్క పాఠశాలకు వివిధ పాఠశాలకు చేసినటువంటి సహాయ సహకారాలు మా ఆర్మూర్ డివిజన్లో అనేక పాఠశాలకు ఉపాధ్యాయులకు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. సార్ మీ యొక్క స్ఫూర్తితోటి, మీ యొక్క సహాయ సహకారాలతోటి మా ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఒక మంచి చొరవతోటి మీరు అందించిన పరికరాలను ఉపయోగిస్తూ విద్యార్థులకు శాస్త్రీయ ప్రజ్ఞానంతో బోధించడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. సార్ వాళ్ళకు కూడా రిపేరింగ్ కూడా చేయించడం జరిగింది. సార్ బాల్కొండలో పెరిగిట్లో కూడా చేయడం జరిగింది. మరి నిజంగా మీరు ఇట్లాంటి సేవాభావం మరి అలాగే మీ దానగుణానికి మేము మర్చిపోలేము సార్. ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్లో మీరు పాలు పంచుకొని మరి ఇట్లాంటి పిల్లలకు మీరు ఎంకరేజ్ చేయడం, వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను పెంచడం నిజంగా అభినందనీయం సార్. ఇట్లాంటి మరి రేపు మాకు ఈ పాఠశాలలో కొన్ని కంప్యూటర్లు కూడా అవసరం ఉన్నాయి సార్. వీలును బట్టి మరి కంప్యూటర్లు కూడా అందజేసి మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మీరు తోడ్పాటును చేయవలసిందిగా మీతో సవినయంగా కోరుకుంటూ మీకు మా పాఠశాల తరఫు నుంచి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ జెండాను ఎగురవేస్తామని ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు అరుణజ్యోతి ధీమా వ్యక్తం చేశారు. యూఆర్టీపీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, ఆర్మూర్ మండల అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్, మైనార్టీ మండల అధ్యక్షుడు మహబూబ్లకు అరుణజ్యోతి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం, పార్టీ గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని, గడప గడపకు పార్టీని తీసుకెళ్తామన్నారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ సత్తా చాటుతామని, పార్టీ జెండాను ఎగరవేస్తామన్నారు. ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన నిలబడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాకేష్, నాయకులు రవి, నారాయణగౌడ్, భరత్, రంజిత్ తదితరులున్నారు. నియమించినందుకు అక్కగారికి, అరుణజ్యోతి అక్కగారికి, రాకేష్ అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మున్ముందు ఈ పార్టీని కొంచెం బలోపేతంగా చేయడానికి నా తరపు నుంచి కృషి చేస్తానని మీడియా ముఖంగా నేను తెలియజేస్తాను. అరుణజ్యోతి గారు మాకు ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీలో మాకు బాధ్యతలు అప్పగించింది. మా ఎండి మహబూబ్, ఆర్మూర్ మండల అధ్యక్షుడు, మన జిల్లా కార్యదర్శిగా బాగాయి శ్రీనివాస్, నాకు ఉపాధ్యక్షుడిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా ఇచ్చినందుకు అక్కగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కాకుండా ఈ పార్టీని ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి గడప గడప వరకు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో మరి పార్టీ అందరూ ఉత్సాహం చూపిస్తున్నారు. మా పార్టీ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ పెట్టి మేము వస్తామని నాకు ఫోన్లు చేయడం కూడా జరుగుతుంది. మరి ఇంకా ముందు ముందు చాలా పార్టీ బలోపేతం కూడా చేస్తాము. అట్లాగే మన తమ్ముడు శ్రీను ఎంపీటీసీ డిక్లేర్ చేయడం జరిగింది. ఇసపల్లి నుంచి ఎంపీటీసీ డిక్లేర్ చేస్తున్న తమ్మునికి, మరి అట్లాగే శ్రీనివాస్ గౌడ్ కూడా సర్పంచ్గా ఇసపల్లి నుంచి పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మరి పార్టీ మా కార్యకర్తలు, లీడర్లము మేమందరం ముందుండి ఇంకా అన్ని గ్రామాలలో కమిటీలు వేసి మరి అన్నిట్లో రంగంలో మున్సిపల్ కమిషనర్ అవన్నీ కూడా గెలిపించుకుంటామని అమ్మవారు సన్నిధానంలో మేము మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరినీ కూడా నేను గెలిపించి చూపిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ సిటీ గార్డెన్లో యూత్ నాయకుడు షాహీద్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా షాహీద్ మాట్లాడుతూ ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలను కలిసిమెలిసి నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కాంతి శ్రీనివాస్ మరియు విద్యార్థి సంఘాల నాయకులు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ये देश में हम आज तक मुसलमान और हिंदुओं की
फ़र्क नहीं दिखता था, लेकिन आज मुसलमान और हिंदू का फ़र्क आज ये देश में दिख रहा। आज कुर्ता पैजामा पहने तो परेशानी है। आज बीजेपी नेताओं को बोलते कुर्ता पैजामा पहन लेके क्यों आज कॉलेजेस को आते, स्कूलों को आते। ये देश के संविधान में बाबा साहेब अम्बेडकर आर्टिकल 29 में लिखा गया है कि संविधान में किसके धर्म से उन्होंने रह सकते, या हमारे मुस्लिम धर्म से हम कुर्ता भी पहन ले सकते और बुरके भी पहन ले सकते। जो हम हमारे धर्म जो है वो हम बादब्दा हम इस धर्म से हम चल सकते बोल के। ఆర్మూర్ పట్టణంలోని 21వ వార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ మాట్లాడుతూ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అదేవిధంగా తడి పొడి చెత్తను వేరువేరుగా మున్సిపల్ వాహనాలకు అందించాలని, చెత్తను రోడ్డు మీద పారవేస్తే చర్యలు తప్పవని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వార్డు ప్రజలు తదితరులున్నారు. తెలంగాణ యూనివర్సిటీకి ఈశ్వరీబాయి తెలంగాణ యూనివర్సిటీగా నామకరణం చేయాలని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్మన్ గంట సదానందం, ఇత్వార్పేట్ లింగన్న, మూల్ నివాసి మాలలు మాట్లాడుతూ ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీకి ఈశ్వరీబాయి తెలంగాణ యూనివర్సిటీగా నామకరణం చేయాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన మహిళ ఈశ్వరీబాయి అని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం పోరాడిన వీరనారి ఈశ్వరీబాయి అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈశ్వరీబాయి తెలంగాణ యూనివర్సిటీగా నామకరణం చేయకుంటే అన్ని వర్గాల ప్రజలను, పార్టీ నాయకులను ఏకం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్, సుదర్శన్ తదితరులున్నారు. ఈశ్వరీబాయి పేరును జోడించాలని, ఆ పేరు తీసేయాలని కాదు, తెలంగాణ ఈశ్వరీబాయి యూనివర్సిటీగా పేరు నామకరణం చేయాలని విజ్ఞప్తి కోసమే ఈ యొక్క ప్రెస్ మీట్ అని పత్రికాముఖంగా తెలియజేస్తుంది. ఈశ్వరీబాయి గారు ఏం చేశారు, ఎందుకు ఆమె పేరు పెట్టాలి అనే ఒక క్వశ్చన్ కూడా మనకు రేస్ అవుతుంది. ఈశ్వరీబాయి గారు తెలంగాణ ఉద్యమంలో ఆమె పార్టిసిపేట్ అయింది, మళ్ళా క్రియాశీలక పాత్ర వహించింది. తెలంగాణ ప్రజా సమితి అని ఆ రోజులలో ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి నాయకులుగా మదన్ మోహన్ అనేట అతను ఉండే, చెన్నారెడ్డి గారు కూడా ఉండే. కానీ మూడో వ్యక్తిగా ఈశ్వరీబాయి గారే క్రియాశీలిక వహించి అవసరమైతే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ప్రకటించకపోతే వారు కూడా వేయాలని ఆ రోజులలోనే ఈశ్వరీబాయి గారు ప్రకటించారు. ఆ యొక్క తెలంగాణలో అమరులైనటువంటి వారి గురించి కూడా మీకు బిడ్డలు ఉన్నారు, మీకు బిడ్డలు లేకపోవచ్చు అంటే ఎవరైతే ముఖ్యమంత్రులు గారు ఉన్నారో, ఎవరైతే మినిస్టర్లు ఉన్నారో మీకు బిడ్డలు లేకపోవచ్చు, కానీ మాకు బిడ్డలు ఉన్నారని చెప్పి ఈశ్వరీబాయి గారు ప్రకటించారు. ఈశ్వరీబాయి అసెంబ్లీలో ఉండి భూమి భుక్తి తర్వాత ఆత్మగౌరవం కొరకు పోరాటం చేసిన వీర మహిళ. అయితే మేము సాకలేలమ్మ పేరు కూడా ఒక జిల్లాకు నామకరణ జరగాలని, రెండోది ఈశ్వరీబాయిది కూడా తెలంగాణ యూనివర్సిటీకి నామ విస్తరణ అంటే ఉన్న పేరుకు తోడుగా జోడించి నామ విస్తరణ చేయాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈశ్వరీబాయి గారు ప్రప్రథమ తెలంగాణ ఉద్యమకారుల్లో గురుడు పోసినటువంటి నాయకురాలు. విద్యార్థి దశలోనే 1968లో మొట్టమొదటిసారిగా తెలంగాణ ఉద్యమం మొదలైంది. 68 నుండి 69లో ఈశ్వరీబాయి డాక్టర్ మరి చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజా సమితి అనేది ఒకటి ఏర్పడడం జరిగింది. దానికి కార్యకురాలు ఈశ్వరి ప్రోత్సహించి పనిచేయండి, తెలంగాణ తప్పకుండా సాధించగలుగుతాం అనేటువంటి ధైర్యం మాకు చెప్పడం వల్ల మదన్ మోహన్, మల్లికార్జున్ విద్యార్థి నాయకులు. మల్లికార్జున్ MBBS 4th ఇయర్ విడిచిపెట్టి రాజకీయాల్లోకి వచ్చి ఉద్యమాన్ని చేతిలో పట్టిండు. అదేవిధంగా మదన్ మోహన్ కూడా లా 2nd ఇయర్ చదువుతున్న రోజుల్లో ఉద్యమం చేసిండు. ఆర్మూర్ మండలంలోని దేగం గ్రామంలో శ్మశాన వాటికకు సీసీ రోడ్డు వేయించినందుకు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండారి యాదగిరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేగం శ్మశాన వాటికకు సరైన రోడ్డు లేక గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొనేవారని, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సహకారంతో శ్మశాన వాటికకు రోడ్డు వేయించడం జరిగిందని, అందుకు గాను గ్రామస్తుల తరపున వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఐఏఎస్కు ఎంపికైన అక్షయ్ దీపక్ తండ్రి దీపక్ను 1976-77 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో సన్మానం చేశారు. వేల్పూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జీవి రాములు మనవడు అక్షయ్ దీపక్ ఇటీవల ఐఏఎస్కు ఎంపికై ఉత్తరప్రదేశ్ క్యాడర్కు అలాట్ చేయబడి ముస్సూరిలో శిక్షణ పొందుతున్న సందర్భంగా చిన్ననాటి మిత్రులు బాల్యమిత్రులు వేల్పూర్లో జరిగిన ఎస్ఎస్సి బ్యాచ్ 1976-77 ఆత్మీయ సమ్మేళనంలో దీపక్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాధాకిషన్ మాట్లాడుతూ దీపక్ కుమారుడు కలెక్టర్గా ఎంపిక కావడం మిత్రులందరికీ వేల్పూర్ వాసులందరికీ ఎంతో గర్వకారణమని అన్నారు. అక్షయ్ దీపక్ శ్రద్ధగా ఎంటెక్ చేసి కలెక్టర్గా ఎంపిక కావడం తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టలకు తెచ్చిపెట్టిందన్నారు. అక్షయ్ దీపక్ను ఆదర్శంగా తీసుకొని నేటి విద్యార్థులు ఉన్నత స్థానాన్ని అధిరోహించాలన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి సుధాకర్, ఎక్స్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఈసీ మెంబర్ గంగాధర్ గౌడ్, వ్యాపారవేత్త రవీందర్, గిరిరాజ్ కళాశాల విశ్రాంత ప్రొఫెసర్ రాకేష్ చంద్ర, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఉపాధ్యాయులు ప్రకాష్, విశ్రాంత ఉపాధ్యాయులు గుమ్మల గంగాధర్ మాట్లాడుతూ అక్షయ్ గ్రామానికి ఆదర్శమని కొనియాడారు. ఈ సందర్భంగా దీపక్ మాట్లాడుతూ తన బాల్యమిత్రులు తనకు సన్మానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలుపుతూ బాల్యమిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుధీర్, దివాకర్ శర్మ, సురేందర్, రవీందర్, 1976-77 ఎస్ఎస్సి బ్యాచ్ సభ్యులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నిజామాబాద్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ప్రవళిక పరీక్షలు నిర్వహించి మోతుబిందు ఉన్నవారిని శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఫైలేరియా వ్యాధిగ్రస్తుల గుర్తింపు కొరకు రక్తపూతలు సేకరించారు. బాల్కొండ బి సబ్ సెంటర్ పరిధిలో పోచమ్మగల్లి, అంబేద్కర్ కాలనీ, సలిగంటి టెంపుల్ ఏరియాలో ఫైలేరియా వ్యాధిగ్రస్తుల గుర్తింపు కొరకు రక్తపూతలు సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ సిహెచ్ మురళి, ఆరోగ్య విస్తరణాధికారి వేణుగోపాల్, సూపర్వైజర్ మేరమ్మ, ల్యాబ్ టెక్నీషియన్లు వీరయ్య, చిన్నయ్య, సురేష్ మరియు సబ్ సెంటర్ ఏఎన్ఎంలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. నల్ల చంద్రబాబు నారాయణ రెడ్డి స్మారక లయన్స్ భవనంలో ప్రతి మంగళవారం ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. లయన్స్ క్లబ్ బాల్కొండ ఆధ్వర్యంలో ఈ అవకాశాన్ని చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు వినియోగించుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ప్రతిరోజు ఏప్రిల్ 1 నుండి అంబల్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నాము. ప్రాపర్లో ఉన్నటువంటి కిసాన్ నగర్ ప్రజలు దాన్ని వినియోగించుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాము. గ్రామ పంచాయతీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పర్మనెంట్ చేయాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్పల్లి మండలంలో మార్చి 25వ తేదీన జిల్లా నాయకులు భానుచందర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టి 15 నెలలు గడుస్తుందని ఇచ్చిన మాట ప్రకారం పంచాయతీ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని, PF, ESI చట్టాలను వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26వ తేదీన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. స్వచ్ఛ భారత్లో అగ్రభాగాన ఉండి సరిహద్దుల్లో ఉన్న సైనికుల్లాగా ప్రజారక్షణ కోసం పరితపించి పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల నిర్లక్ష్యం తగదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 60 సంవత్సరాలు నిండిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని, కార్మికులు నిరుపేదలు, దళితులు, పేదలు కనుక వారికి డబుల్ బెడ్రూమ్ పథకంలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. వెంటనే అమలుపరచని పక్షంలో సమ్మెకు దిగుతామని ఐఎఫ్టీ తరఫున జక్రన్పల్లి మండల కార్మికులు మరియు కారబార్ యూనియన్ తరఫున మేము హెచ్చరికగా దారి చేస్తున్నాం. 27 నాడు గ్రామ పంచాయతీ మరియు మున్సిపాలిటీ వర్కర్స్ విలీన సభకు డిచ్పల్లిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని జక్రన్పల్లి మండలం మరియు ఐఎఫ్టీ తరఫున కోరుచున్నాం. ఈ గురువారం 27వ తారీఖు నాడు గ్రామాభివృద్ధి కమిటీ గణపూర్ ఫంక్షనాల్లో సభ ఉంది.
ఈ సభకు కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఇలా గ్రామ పంచాయతీ కార్మికులు అంటే అందరూ వస్తారు, సఫాయి కార్మికులు కానీ, లేకపోతే భారవాళ్ళు కానీ, లేకపోతే ఎలక్ట్రిషియన్ కానీ, లేకపోతే డ్రైవర్స్ కానీ. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని మేము చెప్పేదంటే కేటగిరీలు డిసైడ్ చేయాలి. చదువుకున్నటువంటి పిల్లగాళ్ళు చాలా కష్టపడి వచ్చారు కాబట్టి దాంట్లో కూడా గతంలో పాత గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ కంటే ముందు ఉన్నటువంటి కేటగిరీ ఎట్లా ఉందో ఆ కేటగిరీగా వేతనాలు పెంచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళ నిర్లక్ష్యం చేయకుండా పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున మేము ఆందోళన చేయాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం. రంగారెడ్డి బార్ అసోసియేషన్ న్యాయవాది ఎర్రబాపు హత్యను నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించినట్లు బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశ హాల్లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో మృతుడు ఎర్రబాపుకు నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు సంతాప సందేశం పంపినట్లు ఆయన తెలిపారు. హత్యకు నిరసనగా న్యాయస్థానాల్లో కోర్టు విధులను దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎర్రబాపు హత్యపై సమగ్ర విచారణ జరిపి హంతకులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలని జగన్ కోరారు. దేశ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు హంతకుల ముఠాలచే హత్యలకు గురి కావడం ఆవేదన కలిగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హత్యల పరంపర ఆగాలంటే న్యాయవాదుల రక్షణ చట్టం సమగ్రంగా తయారు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభలో ప్రవేశపెట్టిన న్యాయవాదుల రక్షణ చట్టం ఆమోదించడానికి అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించి చట్ట రూపం దాల్చడానికి సహకరించాలని జగన్ కోరారు. న్యాయ వ్యవస్థపై దాడి చేస్తున్నారు. ఇవన్నీ హత్య రాజకీయాలు తక్షణమే అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని, అట్లాగే కేంద్ర రాష్ట్ర బార్ కౌన్సిల్స్ ఎవరున్నాయో ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలా. ఇవాళ న్యాయ వ్యవస్థను రక్షించేంత బాధ్యత మీ పైన మేము తెలియజేస్తాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తమ యొక్క ఆందోళన మరింత ఉద్రిక్తం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సిరికొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా సిరికొండ మండల కాంగ్రెస్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ఇన్ఛార్జ్ డీసీసీ వైస్ ప్రెసిడెంట్ శివకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశ రాజ్యాంగం గురించి ఇతర దేశాలు గొప్పగా చెప్పుకుంటున్నాయో అలాంటి రాజ్యాంగం గురించి జాతీయ హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతున్న విధానం బీజేపీకి పూర్తి మెజార్టీ వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని సవరించడం కానీ పూర్తిగా రద్దు చేసే విధంగా ఉన్నారని మొదటి నుండి రాహుల్ గాంధీ అనుమానం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు, బహుజనులకు అండాదండ ఈ రాజ్యాంగం. ఆనాడు అణగారిన వారికి న్యాయం జరగాలని, అంటరానితనం పోవాలని, అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని ఆనాడు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించిన దానిని బీజేపీ ప్రభుత్వం తొలగించే ప్రయత్నం చేస్తున్నారని, దీనికి మొన్న అమిత్ షా మాట్లాడిన మాటలే నిదర్శనమని అన్నారు. భారతదేశాన్ని, రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ వారిని వ్యతిరేకించేది ప్రతి ఒక్కరిపై ఉన్నదని, దీనికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే మరియు రాహుల్ గాంధీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. మనం ఏదైతే అనుకుంటున్నామో గతం నుంచి మన కాంగ్రెస్ పార్టీ మన దేశానికి రక్షణ, వేరే దేశాలు కూడా మన రాజ్యాంగం గురించి గొప్ప చెప్తాయి. ఏదైతే మనం అనుమానం పడుతున్నామో మన కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఎప్పుడు పూర్తి మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని సవరించడం కానీ రద్దు చేయడం జరుగుతుందని ఎప్పటి నుంచో రాహుల్ గాంధీ గారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులో బాగానే ఉన్న అమిత్ షా మాటలు మనకు అర్థమవుతున్నాయి. బడుగు బలైన వర్గాలకు, దళితులకు, బహుజనులకు అండదండగా ఈ రాజ్యాంగం. ఆనాడు అనగారిన వర్గాలకు న్యాయం జరగాలని, అంటరితనం పోవాలని, అన్ని వర్గాలకు సమన్యాయం ఉండాలని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తీసే ఉద్దేశం బీజేపీ చేస్తుందనడానికి మన ఆయన మాటలే ఉదాహరణ చెప్తున్నాం. సిరికొండ మండల కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో స్నేహ సొసైటీ మరియు మొబైల్ ఐసిటిసి ఆధ్వర్యంలో ఉచిత రక్త పరీక్ష శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్నేహ సొసైటీ పీడీ సిద్ధయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య స్థాయిని తెలుసుకోవడానికి రక్త పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలని అన్నారు. అందులో భాగంగానే సిరికొండ వీక్లీ మార్కెట్లో రక్త పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు 44 మంది రక్త పరీక్షలు చేయించుకోవడం జరిగిందని, ఎవరికైనా రక్త పరీక్షలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి రీటెస్టులు చేయించి వ్యాధి నిర్ధారణ అయినట్లయితే వారికి మందులను ఇవ్వడం జరుగుతుందని, దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య స్థాయిని మెరుగుపరుచుకునేందుకు రక్త పరీక్షలు తప్పనిసరిగా అవసరమని, ఇందులో భాగంగానే స్నేహ సొసైటీ మరియు మొబైల్ ఐసిటిసి ఆధ్వర్యంలో క్యాంపెయిన్గా ఏర్పడి ఇప్పటి వరకు 2000 నుండి 3000 వరకు రక్త పరీక్షలు చేయడం జరిగిందని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కళ్ళు తమ ఆరోగ్య స్థాయిని తెలుసుకోవడం కోసం, స్థితిని తెలుసుకోవడం కోసం రక్త పరీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి ఈరోజు సిరికొండ మార్కెట్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో సంపూర్ణ సురక్ష నుంచి వాళ్ళ మేనేజర్ శ్రవంతి, అదేవిధంగా ఇక్కడ లోకల్ ఏఎన్ఎం స్వరూప, మరి మొబైల్ ఐసిటీ నుంచి కౌన్సిలర్ శివ, అదేవిధంగా టెక్నీషియన్ సాయి కిరణ్, మరి స్నేహ టీఐ ప్రాజెక్ట్ మేనేజర్ బాలరాజు, సో అదేవిధంగా మరి ఇక్కడ అవుట్రీచ్ వర్కర్స్, మరి ఆశా వర్కర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు దాదాపుగా 44 మందిని పరీక్షలు చేయించడం జరిగింది. ఈ పరీక్షల్లో ఎవరికైనా అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే రక్తంలో వారిని మరి ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళని రిఫర్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేయించి కన్ఫర్మ్ అయితే వాళ్ళకి మరి మెడికేషన్ కూడా అందించడం జరుగుతున్నది. మొబైల్ ఐసిటిసి వీళ్ళందరూ కోఆర్డినేషన్తో పాటు ఈ మిషన్ 95 అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ సపోర్ట్తో మేము చేస్తున్నాము. అందులో సంపూర్ణ సురక్ష కేంద్రం ఉద్దేశించి ఏంటంటే ఇందులో ఉన్న రిస్క్ ఉన్న కేసులన్నీ కూడా మేము సంపూర్ణ సురక్ష రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి మా సర్వీసెస్ 2 years వరకు సర్వీసెస్ ఇస్తూ వాళ్ళని ఎలాంటి రిస్క్ బారిన పడకుండా ఉంచడమే మా బాధ్యత. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్, మాక్లూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై భీమ్ సంవిధాన్ కార్యక్రమం. పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. మున్సిపల్ కమిషనర్ రాజు ఆధ్వర్యంలో టై బజార్ వేలంపాట. ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో వేలంపాట వాయిదా. వేల్పూర్లో 1976-77 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. నాటి విద్యార్థుల్లో దీపక్ కొడుకు ఐఏఎస్కు ఎంపికైనందుకు దీపక్కు సన్మానం. ఆర్మూర్లోని బాలుర పాఠశాలకు వ్యాపారవేత్త దయానంద్ రెడ్డి చేయూత. 2 లక్షల సైన్స్ సామాగ్రి అందజేత. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.